ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యము కీర్తనలు 32వ కీర్తనను మనం ధ్యానిస్తున్నాము. సంఘంగా ప్రభు యొక్క కృపను అడిగి ఆయన వాక్యం దగ్గరకు వద్దాము. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మరొకసారి నీ బిడ్డలందరితో కూడా కలిసి నీ సన్నిధికి రావటానికి ఆయన మాకు చూపిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. నిజమైన సంతోషము ప్రభువా, మా పాపములకు క్షమాపణ దొరికిందని, మా పాపములను మరి నువ్వు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనువని తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రభువా మరి సంతోషంగా ఆనందంగా ఉంటాడు. నీతో సమాధానం దొరికిందని నాయన దివ్యమైనటువంటి ఆ మహా గొప్ప నాయన మహిమలో నడిచేటువంటి ఆ దినం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రభువా. అదే నిజమైనటువంటి ఆనందం. ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు ప్రభువా, తాత్కాలిక ఆనందం కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందం. ఆత్మీయ దేవా నాయన మాలో నువ్వు కలుగు చేసినటువంటి ప్రభువా మరి ఆ ఆనందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మరి అది మాకు సిలువ దగ్గర దొరికింది. నీ కుమారుడు మహాస్థానంలో మరణించి మా పాపము ఆయన మీదకు తీసుకుని ఆయన నీతి మాకు ఇవ్వటం వల్ల మాకు ఈ సంతోషం, మాకు ఈ ఆనందం. ప్రభువా మరి ఇంత గొప్ప కీర్తనను మేము ధ్యానిస్తుండగా మీరు మాకు అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి నాయన. ఇక్కడి నుంచి మేము ఈ వాక్యాన్ని విని నేర్చుకొని మా జీవితాల్లో అప్లై చేసుకుంటూ ప్రభు మరి బాహ్యమైనటువంటి పరిస్థితుల మీద ఆధారపడినటువంటి నిజమైన నిత్య జీవాన్ని ఇచ్చే సంతోషము, నిత్య జీవం ఇచ్చేటువంటి సంతోషాన్ని మేము పొందుకోవడానికి మీరు మాకు కృప దయచేయండి. బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. జాన్ బనియన్ అనేటువంటి భక్తుడు చాలా ఫేమస్, ఆయన రాసిన బుక్స్లో ఫేమస్, మనం బుక్ చదివేటువంటి బుక్ ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనేటువంటిది, యాత్రికుని ప్రయాణం. ఆ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో 3rd స్టేజ్లో 3వ దశలో జరిగినటువంటి ఆ కళలో, తను చూస్తున్నటువంటి కళలో జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తాడంటే, నా కళలో నేను ఒక దారిని చూశాను. ఆ దారిలో ఒక వ్యక్తి చాలా బరువైనటువంటి మరి మూట లాంటిది ఒకటి బరువుని మోసుకుంటూ ఆ దారిలో వెళ్తున్నాడు. ఆ దారికి పేరు రక్షణ. ఆ దారికి 2 వైపులా గోడ ఉందంట. ఆ గోడని నిజంగా రక్షణకి వెళ్ళేటువంటి మార్గము, మరి ఆ గోడని రక్షణ అని చెప్పబడిందంట. సో చాలా బరువు మోసుకుంటూ ఈయన ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా కష్టంగా నడుస్తున్నాడంట. దానికి కారణము తన వీపు మీద, తన మీద ఉన్నటువంటి బరువు భారం వలన తను కష్టంగా బాధగా నడుస్తూ వెళ్తున్నాడంట. నడుస్తూ ఒక ప్లేస్కి వచ్చాడంట. అది కొంచెం ఎత్తైనటువంటి ప్లేస్ అంట. ఆ ప్లేస్ దగ్గర కింద భాగంలో ఒక సమాధి ఉందంట. సపల్కర అంటాం మనం, సమాధి. ఆ ప్లేస్లో, ఎత్తైన ప్లేస్కి వచ్చిన దగ్గర ఆయనకు క్రాస్ కనపడిందంట. ఆయన ఎదురుగా సిలువ ఉందంట. ఆ ఎత్తైన ప్లేస్కి కింద ఒక సమాధి ఉందంట. ఆయన ఎప్పుడైతే సిలువ దగ్గరకు అతను నడుచుకుంటూ వస్తున్నాడో, సిలువను చూస్తున్నాడో, ఒక్కసారి తన మీద ఉన్నటువంటి బరువు అంతా కూడా, ఆ బరువు మోయటానికి కట్టుకున్నటువంటి తాళ్ళన్నీ కూడా ఒక్కొక్కటి తెగిపోతూ మొదలుపెట్టినాయంట. తాళ్ళు తెగిపోతమే కాదు, ఆ భుజాల మీద ఉన్నటువంటి ఆ బరువు అంతా కూడా ఒక్కసారి వెనక్కి పడిపోయింది. వెనక్కి పడిపోయి అది దొర్లుకుంటూ ఎక్కడికి వెళ్ళిందంట అంటే కింద సమాధి దగ్గరికి వెళ్ళిందంట. సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో పడిపోయిందంట. మరలా కనపడలేదంట. అప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, సంతోషమైనటువంటి, ఉత్సాహమైనటువంటి హృదయంతో ఆ వ్యక్తి ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, హీ హ్యాస్ గివెన్ మీ రెస్ట్ బై హిస్ సారో అండ్ లైఫ్ బై హిస్ డెత్. ఆయన నాకు
తన వేదనల ద్వారా నాకు విశ్రాంతిని కలుగు చేశాడు. ఆయన మరణం ద్వారా నాకు జీవాన్ని ఇచ్చాడు అని అంటాడంట. అక్కడే నిలబడ్డాడు, సిలువ ఎదురుగానే నిలబడ్డాడంట. ఆశ్చర్యంగా సిలువకేసి సిలువ వైపు చూస్తున్నాడంట. ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే, నేను మోసుకొచ్చినటువంటి ఎంత బరువు సిలువ దగ్గరికి రాగానే, సిలువను చూడగానే తాళ్ళన్నీ అలా తెగిపోయి ఆ భారం అంతా ఎందుకు అట్లా కిందకి వెళ్ళిపోయింది అనేటువంటి ఆశ్చర్యంతో ఆ సిలువను చూస్తూ నిలబడ్డాడంట. మనకు ఆల్రెడీ అర్థమైంది, ఆయన చూస్తుంది వుడెన్ పీస్ని కాదు, ఆ వుడెన్ పీస్ మీద జరిగినటువంటి సంఘటనని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన వేదన వలన నాకు విశ్రాంతి కలిగింది, ఆయన మరణం వలన నాకు జీవం కలిగిందని ఆల్రెడీ అన్నాడు. కాబట్టి ఆ సిలువను చూస్తూ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు కాదు, మరలా ఆ సిలువ వైపే చూస్తున్నాడంట. ఎప్పటి వరకు చూశాడంటే, జాన్ బనియన్ చాలా మంచిగా రాస్తాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, టిల్ ద స్ప్రింగ్స్ దట్ వర్ ఇన్ హిజ్ హెడ్ సెంట్ ద వాటర్స్ డౌన్ హిజ్ చీక్స్. ఏమంటాడంటే, అతని తలలో ఉన్నటువంటి నీటి బొగ్గల్లో నుంచి నీరు కారుతూ తన వీటి మీద నుంచి కిందకి కారటం చూశాడంటండి. బొగ్గల మీద నుంచి, కళ్ళల్లో నుంచి నీరు వచ్చి బొగ్గల్లో నుంచి వచ్చి కింద పడటం చూశాడంట. పశ్చాత్తాపంతో తను కన్నీళ్లు విడుస్తున్నాడు సిలువ వైపు చూస్తూ. అట్లా చూస్తూ కన్నీళ్లు విడుస్తున్న సమయంలో సడన్గా ఒక ముగ్గురు ప్రకాశమానమైన దేవదూతలు వచ్చారంట. ప్రకాశమానమైన దేవదూతలు వచ్చి అతనికి నీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడంట. ఇతనికి చెప్పి మొదటి దేవదూత అన్నాడంట, దై సిన్స్ బి ఫర్గివెన్ ది, నీ పాపములు క్షమించబడినాయని ఒక దేవదూత ఆయనతో చెప్పాడంట. రెండవ దేవదూత ఆయనకున్నటువంటి వస్త్రాలను తీసివేసి మంచి వస్త్రాలు లేకపోతే నీతి వస్త్రాలు ధరింపజేశాడంట రెండవ దేవదూత. మూడవ దేవదూత తన నుదిటి మీద ఒక గుర్తుని వేసాడంట. వేసి తనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడంట. సీల్ చేస్తుందంట ఆ గ్రంథం, చుట్టబడినటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చాడంట. ఇచ్చి సీల్ చేసినటువంటి గ్రంథానికి అది ఓపెన్ చేయకుండా సీల్ మార్క్ కూడా ఉందన్నమాట. సో అది సీల్ చేసినటువంటి గ్రంథము ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతూ అతనికి చెప్పిన మాట ఏంటంటే, ఈ చుట్టబడినటువంటి గ్రంథము నువ్వు తీసుకొని మహాప్రకాశమానమైనటువంటి అద్భుతమైనటువంటి నిత్యజీవ పట్టణంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు ఆ గేట్ దగ్గర ఇది వాళ్ళకి అని చెప్పి ఆ చుట్టబడిన పుస్తకము అతనికి ఇచ్చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. సెలెస్టియల్ సిటీ అంటారు అనమాట. అంటే ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నాడు అయినా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం గేట్ దగ్గర ఇది ఇవ్వు నువ్వు అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. సో అప్పుడు ఇతను ఎవరికైతే మరి పాపం అనేటువంటి భారము తన మీద నుంచి తెగిపోయి కింద పడిపోవటమే కాదు, కింద పడిపోయి దొర్లుకుంటూ ఎక్కడికి వెళ్ళిందంటే ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళింది. ప్రభు సమాధిలో పడిపోయిందంట, మళ్ళీ కనిపించలేదంట. అది హోలీ సపల్కర్ చర్చ్ అనేటువంటిది యెరూషలేంకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రాబబ్లీ కొంతమందికి అర్థమవుతుంది. ఇతను చాలా సంతోషంతో ఆనందంతో గంతులు వేసుకుంటా పాట పాడుకుంటూ వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు పాట రాస్తాడు. ఈ పాట నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి స్క్రీన్ మీద. ఈ పాటలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఏంటంటే, ఆయనకు సిలువ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటో చెప్తాడు మొదటి భాగం. సిలువ దగ్గర ఏం జరిగిందో చెప్తాడు రెండో భాగం. సిలువ దగ్గర జరిగిన తర్వాత తన జీవితంకి ఏమైందో చెప్తాడు మూడో భాగం. చిన్న పాటే, కానీ ఈ పాట చాలా లోతైనటువంటి పాట, చాలా అర్థమైనటువంటి పాట. ఈ పాటలో ఏమంటాడంటే, నేను సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు నేను దీని అర్థం చెప్తున్నాను. ఈ పాట యొక్క అర్థం,
thus far did I come laden with my sin, nor could aught ease the grief that I was in. సో నేను సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు నా పాపాన్ని నేను మోసుకుంటూ వచ్చాను. నా వ్యసనము, నా విచారము, నా శోకము ఏమీ తగ్గలేదు. విచారంతో, వ్యసనంతో, బాధతో మోసుకుంటూ నేను సిలువ దగ్గరికి వచ్చాను. సిలువ దగ్గరికి వచ్చేంత వరకు కూడా అట్లానే ఉంది నా పరిస్థితి. కానీ సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు, వాట్ ఏ ప్లేస్ ఇస్ దిస్, ఏం ప్లేస్ ఇది అని అంటాడు అనమాట. ఇంకొక మాట అంటాడు, మస్ట్ హియర్ బి ద బిగినింగ్ ఆఫ్ మై బ్లిస్. అంటే నా పర్ఫెక్ట్ హ్యాపీనెస్ మొదలయ్యేటువంటి స్థలమే ఈ సిలువ అంటాడు. మస్ట్ హియర్ ద బర్డెన్ ఫాల్ ఆఫ్ ఫ్రమ్ మై నెక్. అంటే నా భుజాల మీద ఉన్నటువంటి భారం అంతా కూడా తీసివేయబడినటువంటి స్థలము ఈ స్థలం. అంతేకాదు, మస్ట్ హియర్ ద స్ట్రింగ్స్ దట్ బౌండ్ ఇట్ టు మీ క్రాక్. ఇక్కడే కదా నా బరువుకి కట్టబడిన తాళ్ళన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగిపోయి పడిపోయింది అనేటువంటిది అంటాడు అనమాట. అని ఈ మాట అంటాడు లాస్ట్లో, బ్లెస్డ్ క్రాస్, బ్లెస్డ్ సపల్కర్, బ్లెస్డ్ రాదర్ బి ద మ్యాన్ దట్ దేర్ వాజ్ పుట్ టు షేమ్ ఫర్ మీ. అంటే నిజంగా దివ్యమైనటువంటిదంట క్రాసు, ఆ సమాధి కూడా దివ్యమైనటువంటిదంట. కానీ ఇక్కడ ఒక మాట అంటాడు, బ్లెస్డ్ రాదర్ బి ద మ్యాన్ దట్ దేర్ వాజ్ పుట్ టు షేమ్ ఫర్ మీ. నా కొరకు మరి ఎవరైతే మరి ఆయన ఆ వేదన, బాధ, లేకపోతే ఇంకా చింత అంతా కూడా తీసుకున్నాడో ఆయన స్తుతిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఆనందము, ఆ సంతోషము గురించే యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి కీర్తన మాట్లాడుతుంది. నిజంగా నీ ఆనందానికి కారణం గనక దేవుని కుమారుడు కాకపోతే గనక నువ్వు ఈరోజు నిజంగా ఆలోచించాలి. నీ సంతోషానికి కారణం ఏంటి? నీ ఆనందానికి కారణం ఏంటి? నీ ఆనందానికి, సంతోషానికి కారణం కనుక ఈ లోకంలో నీకు దొరుకుతున్నటువంటి వస్తువుల వలన కానీ, నీకున్న సంపద వలన కానీ, లేకపోతే నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ నీకు ఆనందం వస్తూ ఉన్నట్టయితే నువ్వు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనకు ఆనందం ఎప్పుడంటే, నిజంగా దేవుడు నా పాపాలు క్షమించాడు, దేవుని కుమారుడు సిలువలో మరణించాడు, నా పాపం ఆయన మీదకు తీసుకున్నాడు, నా బరువంతా నా భుజాల మీద నుంచి తీసేశాడు, కాబట్టి నాకు విశ్రాంతి, నాకు నెమ్మది, నాకు సమాధానము, నేను దేవుడితో ఉంటానన్నటువంటి ఆనందము నాకు ఉంది, కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని నువ్వు చెప్పగలిగితే నీకు నిజమైన ఆనందము ఉంది. ఉదయం నేను లేవగానే నీ జీవితంలో ఏంటి నీకు ఆనందాన్ని కలిగించేటువంటి విషయం? ఆ దినము సంతోషంగా జీవించడానికి కారణం ఏంటి? నేను అంటాను, నిజంగా నువ్వు ఏ రోజు ఏ ఉదయం లేచినా కూడా నీ ఆనందానికి కారణము నీకు పాపక్షమాపణ సిలువలో దొరికిందని, దేవుని కుమారుడు నీ స్థానంలో మరణించాడని, ఆయన ద్వారా నీకు నిత్య జీవము దేవుడు ఇచ్చాడని, సంతోషంగా ఆయనతో నువ్వు మహిమలో ఎప్పటికీ ఉంటావు అనేటువంటిది కారణము అవ్వాలి. నిజమైన సంతోషము అదే. ఆ సంతోషమే లోకమిచ్చే సంతోషం కాదు, ఆ సంతోషమే ఎప్పుడు ఉండేటువంటి సంతోషము. ఆ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు, ఏ పరిస్థితులు తీసివేయలేవు. బాహ్యమైనటువంటి పరిస్థితుల వల్ల ఏమీ జరగదు ఆ సంతోషానికి. ఆ సంతోషం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. అందుకే మనం ఉదయం లేవగానే ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నిజంగా నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆనందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, ఈ సంతోషాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా నాకు పాపక్షమాపణ జరిగింది సిలువలో, నేను అందుకే ఆనందంగా ఉన్నాను, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నీ దగ్గరికి వచ్చాను, అందుకే నీ వాక్యం చదువుతున్నాను, అందుకే నేను దివారాత్రము ధ్యానిస్తున్నాను, అందుకే నీ కోసం బ్రతకాలనుకుంటున్నాను. ప్రభువా నాకున్నటువంటి ఈ జాయ్ అనేటువంటిది చాలా గొప్పది ప్రభువా, దానికి కారణము నీ కుమారుడు ప్రభువా అని ఒక దేవుని బిడ్డ చెప్పాలన్నమాట. ఎందుకంటే దేవుని కుమారుడు సిలువలో నీకు ఏం చేశాడో నీకు తెలియకపోతే కనుక ఆ జాయ్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఎట్లాగైతే ఇతను సిలువ దగ్గరికి వచ్చి ఎగురుకుంటూ సంతోషంగా, ఆనందంగా వెళ్ళిపోయాడు, సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు విచారంగా వచ్చాడు, బాధగా వచ్చాడు, కష్టంగా వచ్చాడు, మోసుకుంటూ వచ్చాడు, పాప భారాన్ని అంతా మోసుకుంటూ వచ్చాడు. సిలువ దగ్గరికి రాగానే ఒక్కసారి తను విడుదల పొందాడు. విడుదల పొంది ఆనందంగా గంతులు వేసుకుంటూ ఇప్పుడు ప్రయాణం వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆ దివ్యమైన మహానగరాన్ని చూడటానికి వెళ్తున్నాడు. సూర్యుడు లేని, చంద్రుడు లేని దేవుడే మహిమతో నివాసం చేసేటువంటి ఆ గొప్ప పట్టణానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరటానికి వెళ్తూ చేతిలో తన దగ్గర ఎంట్రన్స్లో ఇవ్వడానికి కావాల్సింది కూడా పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ లోకంలో తనని ఇంకా ఏది ఆపదు,
ఏ కష్టమైనా, ఏ లోతైనా, ఏ చీకటైనా ఏది తనను ఆపదు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆనందము, సంతోషానికి కారణము సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుని కుమారుడని తెలుసు అనమాట. నేను అనుకుంటాను 32వ కీర్తన ప్రాముఖ్యంగా ఫోకస్ అంతా కూడా క్రాసే, సిలువే. సిలువలో దేవుని కుమారుడు చేయటం వలన మనం పొందుతున్నటువంటి ఆనందం గురించే 32వ కీర్తన మాట్లాడుతూ ఉందన్నమాట. 32వ కీర్తన నేను 7 భాగాలుగా లేకపోతే 7 పాయింట్స్లో చెప్తాను అని చెప్పాను. 7 పాయింట్స్లో మొదటి పాయింట్ ఏంటంటే గొప్ప ధన్యత అనేటువంటిది నేను చెప్పాను. రెండోది గొప్ప ధన్యతతో పాటు గొప్ప చీకటి అని కూడా నేను చెప్పాను. మూడోది గొప్ప వెలుగు. నాలుగోది గొప్ప విశ్వాసము. ఆయనకి ఉన్నటువంటి విశ్వాసము మామూలు విశ్వాసం కాదు, చాలా గొప్ప విశ్వాసం అని కూడా చెప్పాను. తర్వాత గొప్ప నడిపింపును మనం 8వ వచనంలో చూస్తాము. గొప్పగా నడిపిస్తాడు దేవుడు, నిన్ను విడిచిపెట్టడు. నిన్ను పాప క్షమాపణ జరిగిన తర్వాత నీ జీవితం మీద దృష్టి పెడతాడు. ఆయన దృష్టి పెట్టి నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాడు అని కూడా నేను చెప్పాను. అంతేకాదు గొప్ప హెచ్చరికలు ఇస్తాడు, నువ్వు లోకంలో ఎలా బ్రతకాలో నీకు చెప్తాడు. ఆఖరికి నిన్ను గొప్ప ఆనందానికి దేవుడు నడిపిస్తాడు. అది 32వ కీర్తన చెప్తుందని నేను చెప్పడం జరిగిందనమాట. ఈరోజు మనం మొదటి 3 పాయింట్స్ చూద్దాం జాగ్రత్తగా. మొదటి 3 పాయింట్స్ ఏంటంటే గొప్ప ధన్యత అంటే ఏంటో చూద్దాము, గొప్ప చీకటి అంటే ఏంటో చూద్దాము, తర్వాత గొప్ప వెలుగు అంటే ఏంటో చూడబోతున్నాము. మొదటి 2 వచనాలని చదువుతున్నాను. మొదటి 2 వచనాల్లో ఫస్ట్ పాయింట్ మనం చూస్తాము. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ ధన్యుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాటను ఆల్రెడీ మనం మొదటి కీర్తన చదువుతున్నప్పుడు విన్నాము. ఈ మాటకు అర్థం ఏంటంటే ఏ వ్యక్తి సంతోషంగా ఉండేటువంటి వ్యక్తి, ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి, అతని ఆనందానికి హద్దులు ఉండవు, సంతోషానికి హద్దులు ఉండవు. ఈ ఆనందము మామూలు ఆనందం కాదు, మనకు లోకంలో దొరికేటువంటి ఆనందం కాదు. మనకి లోకంలో చిన్న చిన్న డోసెస్లో సంతోషం దొరుకుతుంది. ఏంటంటే మన దగ్గర పరిస్థితులు బాగున్నాయి అనుకోండి, ఆ రోజు సంతోషంగా ఉంటాము. మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, ఆ రోజు సంతోషంగా ఉంటాము. లేకపోతే మన జీవితంలో ఏదైనా మంచిది జరిగింది అనుకోండి, ఆ రోజు సంతోషంగా ఉంటాం. మన జీవితంలో ఎవరైనా మంచి వాళ్ళని కలిసామనుకోండి, ఆ రోజుల్లో సంతోషం ఉంటాం. ఆ తర్వాత రోజుల్లో మరలా అగైన్ ఆ సంతోషం అనేటువంటిది ఎలాగైతే పెరుగుతూ వచ్చిందో మన జీవితంలోకి అలాగే తగ్గిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఆ సంతోషం గురించి కాదు ఈ కీర్తన మాట్లాడుతుంది. ఈ కీర్తన మాట్లాడుతున్నటువంటి సంతోషం ఏంటంటే ఎప్పుడు దేవుడి కన్నుల క్రింద, దేవుడి కనుచూపు క్రింద ఆనందంగా ఆయనతో మంచి సంబంధం కలిగిన వ్యక్తి పొందేటువంటి సంతోషం ఇది. అంటే ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఎలా సంతోషంగా ఉంటాడంటే, నేను దేవుని ఎదుట నడుస్తున్నాను, దేవుడి కన్నులు ఎప్పుడు నా మీద ఉన్నాయి, ఆయన నన్ను జాగ్రత్తగా నా జీవితాన్ని నడిపిస్తున్నాడు, నా జీవితము ఎటు వెళ్లకుండా ఆయన మహిమ కోసం నడిపిస్తున్నాడు, ఆయన చిత్తం కోసం నడిపిస్తున్నాడు, నన్ను నా మీద దృష్టి పెట్టి నన్ను నడిపిస్తున్నాడు, కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు దేవుడు నీ మీద దృష్టి పెట్టి నిన్ను నడిపించాలంటే నీకు జరగాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తుంది ఇక్కడ ఈ మొదటి 2 వచనాల్లో. దేవుడు నీ మీద దృష్టి పెట్టాలంటే నువ్వు పాప పరిహారం పొందిన వాడువై ఉండాలి. దేవుడు నీ మీద దృష్టి పెట్టి నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించాలంటే, నీకు నిజమైన సంతోషం నీకు పొందాలంటే నీకు ప్రాయశ్చిత్తం జరగాలి. నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలి. అంతేకాదు నువ్వు దోషం లేని వాడిగా ఉంటేనే ఆయన ఎదుట నువ్వు నడవగలవు, ఆయనతో నువ్వు నడవగలవు, ఆయన నిన్ను నడిపిస్తాడు. లేకపోతే పాపిగా నువ్వు ఉంటే కనుక ఆయన ఉగ్రతే నీ మీదకు వస్తుంది, కానీ ఆయన కనుచూపు నడిపింపు నీ మీదకు రాదు. అంతేకాదు నువ్వు కపటము లేనివాడిగా ఉండాలంట. నువ్వు కపటం లేనివాడిగా ఉంటేనే నువ్వు ఈ సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని అనుభవించగలవు. నిజమే కదా, నా జీవితంలో నేను చేసినన్ని అతిక్రమములు, నేను చేసినన్ని పాపములు, నేను చేసినంత దోషము, నేను చేసినటువంటి కపటము ఇంకా ఎవరూ చేసి ఉండరు. కానీ దేవుడి కుమారుడి దగ్గరికి, అంటే సిలువ దగ్గరికి నేను వచ్చిన రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ వలన నిజంగా నేను ఈ సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాను. ఆ సంతోషమే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ సంతోషం
సంతోషం నీకు కావాలి. నీకు లోకమంతా ఉండి నీకు సమస్తము సంపాదించుకొని నీ దగ్గర బోల్డ్ అంత ఉన్నా కూడా నిజంగా నువ్వు దేవుడితో సమాధానం పొందకపోతే గనక, నీ పాపాలకు క్షమాపణ నువ్వు పొందకపోతే గనక నీకు ఈ సమాధానం లేదు, ఈ సంతోషం లేదు, ఈ ఆనందము లేదు. ఇక్కడ ధన్యుడు ఎవరంట? ఎవరు నిజమైన సంతోషం కలిగిన వ్యక్తి అంటే ఈ లోకంలో? ఎవరికి నిజమైన సంతోషం అనుభవించగలరంట? ఎవరు అనుభవించగలరంటే ఎవరి పాపాలైతే క్షమించబడియో అతను సంతోషంగా ఉండగలరంట. ఎవరికైతే నేను ఇప్పుడు చనిపోతే నిత్య జీవానికి వెళ్తాను అనే ధైర్యం ఉంటుందో వాళ్ళు సంతోషంగా ఉండగలరంట. ఏమీ భయపడరంట. ఈ లోకంలో ఏం జరిగినా, ఈ క్షణంలో జరిగినా, ఈ రాత్రికి జరిగినా, రేపు జరిగినా, ఒకవేళ దేవుడే వచ్చినా లేకపోతే తనే చనిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చినా కూడా ఏమీ భయపడ్డంట. భయపడకుండా ఆనందంగా ఉంటాడంట. ఆనందం ఏంటంటే, ప్రభువా నా మీద ఉన్నటువంటి భారం అంతా నువ్వు తీసేసావు, నిజంగా నా పాపాలన్నీ క్షమించావు, నేను ఇప్పుడు నిర్దోషిగా నీతిమంతుడిగా నీ ఎదుటున్నాను ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. అది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ధన్యత అండి. ఈ ధన్యత మామూలు ధన్యత కాదు, ఇది మామూలు సమాధానం కాదు, ఇది మామూలు సంతోషం కాదు. నీకు లోకంలో దొరికే ఏ సంతోషాన్ని నువ్వు వెంటాడినా నువ్వు ఆ సంతోషం కోసం ఎంతో కష్టపడతావు. సంతోషమైన ఇల్లు కట్టుకోవాలని కష్టపడతావు, సంతోషమైన జీవితం కట్టుకోవాలని కష్టపడతావు, చాలా కష్టపడతావు, చాలా కష్టపడి ఆ సంతోషం కోసం వెతుకుతావు. కానీ ఆ సంతోషం నీతో ఉండదు. కానీ ఈ సంతోషము నీతో ఎప్పటికీ ఉంటుంది. నిత్య జీవానికి నేను తీసుకెళ్లేంత వరకు ఈ సంతోషం నీతో నిలబడుతుంది. కాబట్టి ఈ సంతోషము నీకు కావాలి. ఈ సంతోషం లేదనుకో, నీకు ఈరోజు నిజంగా నేను బ్రతిమలాడుతున్నాను, నువ్వు సిలువ దగ్గరికి వచ్చావు, దేవుడు నీకు సిలువ దగ్గరికి వచ్చే కృప ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఉండగానే ఆయన నీకు దొరికే కాలంలోనే నిజంగా నువ్వు ఆయన దగ్గర పాపక్షమాపణకి పశ్చాత్తాపంతో మొరపెట్టుకుంటే నీకు తప్పకుండా ఈ బ్లెస్సింగ్, గొప్ప ధన్యతను దేవుడు నీకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ధన్యుడుగా అవ్వాలంటే ఏం కావాలి? ఏం జరిగితే ధన్యుడు అవుతాడు అంటే, సంతోషంగా దేవుడి కనుచూపులో ఉండి ఆనందంగా ఈ లోకంలో జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటి? కావాల్సిందేంటో ఇక్కడ చెప్తున్నాడు మొదటి 2 వచనాల్లో. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నీ అతిక్రమాలకి నువ్వు లెక్క చెప్పాలి దేవుడికి, నీ పాపాలకి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి, నీ దోషానికి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి, నీ కపటానికి దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. 4 మాటలు ఇక్కడ వాడాడు. 4 కూడా మనిషి యొక్క పాపాన్ని సమ్మరైజ్ చేస్తున్నాయి అన్నమాట. మనం చేసినటువంటి ప్రతి కీడుకి, ప్రతి చెడుని, ప్రతి పాపానికి, ప్రతి ఆలోచనకు అన్నిటికీ లెక్క చెప్పేటువంటి మాటలు ఇక్కడ వాడాడు. 4 మాటలు: అతిక్రమము, పాపము, దోషము, కపటము. ఈ 4 మాటలు మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఇక్కడే కాదు, యాక్చువల్గా 5వ వచనంలో కూడా చూస్తాం. అదే మాటలు వెరీ క్లియర్గా 5వ వచనంలో కూడా చూస్తాం. ఇక్కడ ఎందుకు చూస్తామో అక్కడ ఎందుకు చూస్తామో నేను చెప్తాను. 5వ వచనం కూడా చూడండి మీరు. నా దోషము అనే మాట వాడాడు. అక్కడ దోషము అనేటువంటి మాట వాడాడు. 2వ వచనంలో ఉంది దోషము అనేటువంటి మాట. ఆ తర్వాత 5వ వచనంలోనే పాపము ఒప్పుకొన్నాను అంటాడు. పాపం అనేటువంటి మాట మళ్ళీ వాడాడు. అతిక్రమములు అనే మాట వాడాడు. తర్వాత పాప దోషము అనేటువంటి మాట కూడా వాడాడు. పాపము దోషము కలిపి వాడాడు అనమాట. సో ఈ మాటలు నీ జీవితాన్ని సమ్మరైజ్ చేస్తున్నాయి. జీసస్ క్రైస్ట్లో కనుక నువ్వు లేకపోతే, నీకు పాప క్షమాపణ కనుక జరగకపోతే ఇది మన పరిస్థితి. మనము అతిక్రమములు చేసిన వాళ్ళమంట, పాపము చేసిన వాళ్ళమంట, దోషము చేసిన వాళ్ళమంట. దోషిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంతేకాదు, ఈ 3 చేసిన వాడి హృదయంలో ఏముంటుందంటే, ఆత్మలో ఏముంటుందంటే కపటము ఉంటుందంట. కపటము అనేటువంటి మాట కూడా చాలా ఇంపార్టెంట్ మాట. చాలామంది ఏమంటారంటే, ఇవి 4 రకాలైనటువంటి పాపాలు. ఈ పాపము దేవునికి వ్యతిరేకంగా, ఈ పాపము ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఈ పాపము మనుషులకు వ్యతిరేకంగా, ఈ పాపము నీకు నువ్వే వ్యతిరేకంగా. సో చేసావు, అందుకని ఇక్కడ 4 రకాలైనటువంటి మాటలు వాడాడు దావీదు అని చెప్పి అంటారు. అది దాంట్లో కొంత నిజం ఉంది, కానీ మొత్తం నిజం లేదు. యాక్చువల్గా ఇదంతా పాపమే, మొత్తం కంప్లీట్గా పాపమే. ఏదైనా కూడా ఇక్కడ చెప్పిన మొత్తం కూడా చాలా ఓవర్లాప్ కూడా అవుతున్నాయి ఈ మాటల్లో. సో కాకపోతే ఈ మాటలు చూద్దాం. మనిషి హూ ఈజ్ మ్యాన్ అనేటువంటిది చెప్తున్నాడు. అంటే మనిషికి ధన్యత స్థితికి రావాలంటే తన మీద ఉన్నటువంటి ఆ బరువు అంతా కూడా పోవాలి. ఆ బరువు పోకుండా తను ధన్యుడు స్థితికి
రాలేడనమాట. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మొట్టమొదటిది అతిక్రమములు అనేటువంటి మాట ఉంది, ట్రాన్స్గ్రెషన్స్. మనం ఈ మాట చూస్తామన్నమాట, ట్రాన్స్గ్రెషన్స్ అనేటువంటి మాట చాలాసార్లు చూస్తాం దేవుడి వాక్యంలో. ఇదేంటంటే ప్రాముఖ్యంగా ఇది దేవుడికి అవిధేయత చూపించడం అండి. దేవునికి అవిధేయత, మనం అవిధేయత అనొచ్చు, తిరుగుబాటుగా అనొచ్చు, ఓపెన్ రెబలియన్ అనమాట. దేవుడు ఉన్నాడని తెలిసి కూడా ఆయన్ని ఏమి పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికామనుకోండి, దాన్ని మనము అపరాధములు అని అనొచ్చు. విల్ఫుల్గా, కావాలనే నేను పాపం చేస్తున్నాను, కావాలనే చేస్తున్నాను, నాకు తెలుసు పాపం చేస్తున్నాను, ఏమైనా పర్వాలేదు. దేవుడి మీద ఇది తెలిసి చేసేటువంటి తిరుగుబాటు, ఇట్స్ ఎ ఓపెన్ రెబలియన్ అంటాం. నీ జీవితంలో ఎంత పాపం ఉందో ఈరోజు, నిజంగా ఎన్ని అతిక్రమాలు ఉన్నాయో నువ్వు నిజంగా వెతుక్కోవాలి నీ హృదయం లోపలికి. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరూ చూడట్లేదు కదా అని నువ్వు చేసేటువంటి అతిక్రమములు, అరే పరిశుద్ధుడైన దేవుడు ఎదుటి నేను అలా చేయకూడదు, నేను అలా చేయడం తప్పు అని నువ్వు ఆలోచించకుండా తెలిసి కూడా నువ్వు కావాలని ముందుకెళ్ళి చేసిన ప్రతి అతిక్రమాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదంట, అతిక్రమంలే కాదంట, పాపము అనే మాట కూడా వాడాడు. రెండో మాట, పాపము అనేటువంటి మాట ప్రాముఖ్యంగా అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. ఇక్కడ సిన్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. అంటే దేవుడు ఎలాగైతే మనల్ని జీవించమని చెప్పాడో అలా జీవించలేకపోయాం అనుకోండి, మనం ఏమైంది? మిస్ అయ్యాం మార్క్. ఆయన చెప్పిన దానికి మనం జీవించలేకపోయాం, ఆయన చెప్పినటువంటి వాక్యం ప్రకారం జీవించలేకపోయాం. సో మిస్సింగ్ ద మార్క్ అండ్ ఈజ్ ఆల్సో ఫాలింగ్ షార్ట్ టు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం బ్రతకడానికి మనం బ్రతకలేకపోయాం అనేటువంటిది. అందుకే రోమన్స్ 3లో మనం ఈ మాట చూస్తాం. రోమీలకు రాసిన పత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే బేసికల్గా ఆయన మహిమ కోసం ఆయన చెప్పిన వాక్కులో ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం జీవించలేనప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించలేనప్పుడు మనము పాపము చేసిన వారము అవుతాం. నిజంగా మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? మనం మాట్లాడే మాటలు కానివ్వండి, పరిశుద్ధుడు పరిశుద్ధమైన పెదవులు కలిగిన వాడు అన్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడు అన్నాడు. నువ్వు ఏం చేసినా దేవుడి కోసం చేయాలి, నువ్వు బ్రతికేది దేవుని కోసం. అలా గనక మనం దేవుని యొక్క వాక్కు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేయగలిగామనుకోండి, అప్పుడు పాపం లేనటువంటి వాడు. సో మనం దేవుని వాక్యం చెప్తుంది అంతా కూడా మిస్ అయిపోయామనుకోండి, వీ మిస్ ద మార్క్. ప్రతి దానికి మనం దేవుడికి లెక్క చెప్పాలంట. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పాపాలకి లెక్క చెప్పాలి మనం. ఆయన వాక్యానికి పట్టించుకోకుండా తిరిగిన ప్రతి పాపానికి, చెప్పిన ప్రతి అబద్ధానికి, చూసిన ప్రతి చూపుకి, చేసిన ప్రతి క్రియకు మొత్తానికి దేవునికి లెక్కప్పు చెప్పాలంట. అంతేకాదు, మూడో మాట కూడా మనం ఇక్కడ చూస్తాము. మూడో మాట 2వ వచనంలో ఉంటుంది, యెహోవా చేత దోషి కాదు అని ఎంచబడిన వాడు అని ఉంటుంది. యాక్చువల్గా నిర్దోషి అని కాదు, ఒరిజినల్ టెక్స్ట్లో ఎలా ఉందంటే దోషి కాదు, నాట్ గిల్టీ, లేకపోతే ఆయన పాపము చేయనటువంటి వాడు, దోషి కాదు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. ఆ మాటనే యావే డస్ నాట్ కౌంట్ హిజ్ ఇనిక్విటీ, అంటే ఆయన పాపాన్ని దేవుడు దోషంగా ఎంచడంట. ఈ దోషము అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాటేనండి. ఈ దోషము అనేటువంటి మాట అంటే నేరము, తప్పు, దోషము, అపరాధం, మనం ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాం. అదేంటంటే బేసికల్గా మనం పాపం చేస్తున్న కొందికి మన స్వభావము, మన క్యారెక్టరు క్రికెడ్ అయిపోతుందంట. మన నేచరు క్రికెడ్ నేచర్ అయిపోద్దంట. క్రికెడ్ అంటే అర్థం ఏంటంటే చెడిపోతాం, తప్పుదారిలోకి వెళ్ళిపోవడం, వంకర మార్గాలకు వెళ్ళిపోవటం, దుర్మార్గం వైపు వెళ్ళిపోవటం. సో మనం ఎక్కువ పాపం చేస్తున్న కొందికి మన నేచర్ కూడా, మన నేచర్ సిన్ఫుల్ నేచరే, ఇంకా కూడా దాన్ని మనం వంచుకుంటూ దుర్మార్గం వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుందంట దోషం అనేటువంటిది. ఇప్పుడు ఈ మొదట అతిక్రమాలకి, 2 పాపానికి, 3 ఈ దోషానికి, మూడింటి వలన కూడా మనిషి లోపల ఒక రకమైనటువంటి అపరాధ భావం, గిల్ట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. భయంకరమైన గిల్ట్ రోజుకి, అరే నేను తప్పు చేశానని మన మనస్సాక్షి మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే దెబ్బ తగిలితే మనకి బ్లడ్ వస్తుంది అనుకోండి, నొప్పి పుడుతుంది అక్కడ.
ఎట్లాగైతే ఫిజికల్గా దెబ్బ తగిలితే నొప్పి వస్తుందో అట్లాగే నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి కూడా నీ సిస్టమ్ లోపల యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి నువ్వు గిల్టీ అని చెప్తుంటుంది. నువ్వు పాపం చేసావు, దేవునికి వ్యతిరేకంగా చేసావు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసావు అని లోపల చెప్తూ ఉంటుంది. చెప్తున్నా కూడా మనం దాన్ని లెక్క చేయకుండా మనం దోషం చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ఈ పాపం అంతా మన భుజాల మీద భారంగా ఉందనుకోండి, దానికి లెక్క ఎవరు చెప్తారు? ఒకవేళ దేవుడు గనక ఈరోజు నీ పరిస్థితి ఇదైతే దేవుడు తీర్పు తీర్చాడు అనుకో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవు. నువ్వు ఫర్ ఎవర్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఎప్పటికీ నువ్వు దేవుడికి వేరైపోయి జీవించాల్సింది. నిజంగా దేవుడు ఎంతో కృపగలవాడు, విస్తారమైన ప్రేమ, విస్తారమైన కృపగలవాడు. కాబట్టే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రాస్తాడు దావీదు, నీ అతిక్రమాలని, నీ పాపాలని, నీ దోషాన్ని, నీ కపటాన్ని మొత్తం ఆయన కప్పుతున్నాడు. ఆయన కుమారుల్లో నీకు వీటన్నిటికీ సొల్యూషను ఆయన అనుగ్రహించాడు. ఆయన అంటాడు, మొట్టమొదటిది ఆయన అతిక్రమాలనంట ఆయన పరిహారము పొందుతామంట. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ దగ్గరికి వచ్చినప్పుడు తాళ్ళు తెగిపోయినాయి కదా, ఆ తాళ్ళు తెగిపోయి ఆ బరువు అంతా కింద పడిపోయి దొర్లుకుంటూ సమాధిలో పడిపోయినట్టుగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళకి దేవుడు పరిహారము అనుగ్రహిస్తాడండి. పరిహారము అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి మాట ఏంటంటే, మన మీద ఉన్న బరువుని ఎత్తడం పైకి, టేకింగ్ అవే ద బర్డెన్. అది యాక్చువల్గా దాని వెనకాల ఉన్న మాట అనమాట. అంటే మన మీద ఉన్నటువంటి భారం అంతా తీసేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేయటం అనమాట. వాళ్ళు దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళిపోతారనమాట. మనం ఆ లేవికాండం 16వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట. మనం అక్కడ ఒక మేకని తీసుకొని ప్రధాన యాజకుడు దాని మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆ మేకని అరణ్యంలోకి విడిచిపెడతారు. అంటే అది ఏం చేస్తుంది, వీళ్ళు పాపములను మోసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ వాడిన మాట అది టేక్ అవే, లిఫ్ట్, పైకి ఎత్తడం, తీసుకొని వెళ్ళిపోవటం అనమాట, మన పాపములన్నింటినీ. సో తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగే దేవుడంట మన పాపాలను కూడా తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎవరైతే నిజంగా మన అతిక్రమముల విషయమై దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతారో వాళ్ళ పాపాలకు పరిహారము, అతిక్రమాలకు పరిహారము కలుగు చేశాడంట. అంటే ఆయన క్షమించాడు. బేసికల్గా అర్థం ఏంటంటే, తీసుకొని వెళ్ళిపోయాడంటే ఆయన క్షమించాడు. యోహాను సువార్తలో మనం చూస్తాము, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మీద వేసాడు. అందుకే మనకు పాప పరిహారము దొరికిందనమాట. 103వ కీర్తనలో కూడా ఆయన మన పాప పరిహారం గురించి ఎలా తీసుకొని వెళ్ళిపోతాడంట. మన పాపాలను ఎలా తీసుకొని వెళ్ళిపోతాడో రకరకాలుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. 103వ కీర్తనలో 13వ వచనంలో మనం చూస్తాము ఆయన ఏం చేస్తాడన్నట్టు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఇక్కడ అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరుచున్నాడు. తీసుకొని వెళ్ళిపోయాడు మనకి. ఆయన దగ్గరికి వచ్చి క్షమించు అని అడిగిన వాళ్ళ అతిక్రమములను ఆయన తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. అది అక్కడ చెప్తున్నటువంటి మాట అనమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటాడు. అంటే నీ పాపాన్ని, నీ అతిక్రమాలను నేను తుడిచేస్తున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా అదంతే, అరణ్యంలోకి వెళ్ళిపోయింది గొర్రెపిల్ల. మళ్ళీ ఇంకా నీకు వెనక్కి తిరిగి చూడటం కానీ రావటం కానీ ఏమీ లేదు. అలాగే దేవుడు కూడా నీ అతిక్రమాలని తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరం చేశాడంట. అంతేకాదు ఆయన తుడిచివేసాడంట. అంతేకాదు ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఫర్ ఎవర్ ఇట్స్ గాన్. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. అందుకే ధన్యుడు అంటున్నాడు. అందుకే సంతోషం గలవాడు, ఆనందం గలవాడు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ అతిక్రమములకు పరిహారము దొరికిందనమాట. అంతేకాదు రెండో మాట అంటాడు, ప్రాయశ్చిత్తం కూడా దొరికిందంట. పాపాలకు ప్రాయశ్చిత్తము. ఈ ప్రాయశ్చిత్తము అనే మాట వెనకాల ఉన్న మాట ఏంటంటే టు కవర్, కప్పటం, జాగ్రత్తగా కనపడకుండా వాటిని కప్పేయటం అనమాట. అది అక్కడ వాడినటువంటి మాట. ప్రాయశ్చిత్తము అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి మాట నిజమేనంట. ఆయన
మన పాపములను కప్పివేస్తాడు. కప్పివేయటానికి కారణం ఏంటంటే తన కుమారుడే మన పాపములన్నిటిని ఆయన సిలువలో భరించాడు కాబట్టి మన పాపాలన్నిటినీ ఆయన కప్పివేస్తాడు. కప్పివేయటం కాదు, కప్పివేయాలంటే ఆయన శాంతింపచేయాలి. ఆయన శాంతింపచేయాలంటే మన పాపములన్నీ ఎవరొకళ్ళు భరించాలి. భరించకుండా ఆయనను శాంతింపచేయలేం. ఆయనను శాంతింపచేసింది ఆయన కుమారుడు. ఉగ్రత అంతా తీసుకున్నాడు కాబట్టే మన పాపములు ఆయన కప్పిపెట్టాడంట కంప్లీట్గా. యెషయా గ్రంథం 37:17 ఏముంటుందంటే, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసి ఉన్నావు. అంటే ఇక ఆయన వెనక పడేసాడు, ఇంకా చూడటం అంటూ ఏముండదన్నమాట మళ్ళీ. అట్లా ఆయన మన పాపములన్నిటినీ దాచిపెడతాడంట, కనపడకుండా చేస్తాడంట. మీకా గ్రంథం 7:19 మాట అంటాడు, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేసుతావు. సముద్రపు అగాధములలో నీవు పడవేసుతావు. సముద్రంలో దేవుడు మన పాపాలని ఎలా పడేస్తాడో తెలుసా? అగాధాల్లో ఎలా పడేస్తాడో తెలుసా? ఒక భక్తుడు అంటాడు, థామస్ వాట్సన్ అనే భక్తుడు అంటాడు, అంటే దేవుడు మన పాపాలను సముద్రంలోకి వేసినప్పుడు బిరడాలాగా పైన తేలేటట్టు వేయడంట. సముద్రంలో పడేసేటప్పుడు ఎట్లా వేస్తాడంటే లెడ్ అంటే బరువుగా ఉండేటువంటిది, మునగాలేదు, మునిగి వెళ్ళిపోవాలి అది కిందకి, సముద్రం అగాధ జలాల్లోకి వెళ్ళిపోవాలి. మన పాపములను తీసి అట్లా లెడ్లాగా ఇసిరేస్తాడండి. ఇసిరేసి సముద్రంలో అది కిందకి వెళ్ళిపోయి అగాధంలో ఎక్కడో పడిపోద్దంట, అది నీకు ఎప్పటికీ కనపడదు. అలా దాచిపెడతాడంట, మళ్ళీ ఎప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడంట. ఆయన కుమారుడు భరించాడు అంతా, ఆ శిక్ష అంతా, ఆ బాధ అంతా, ఆ వేదన అంతా, ఆ ఉగ్రత అంతా ఆయన కుమారుడు తీసుకున్నాడు కాబట్టి నీకు పాపక్షమాపణ, కాబట్టి ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోడంట. ఇదంతా ఆయన కృప వల్లనే చేస్తున్నాడు, కేవలం ప్యూర్ గ్రేస్. మనం చేసింది ఏం లేదు, మనం పశ్చాత్తాపంతో వచ్చి ఆయన దగ్గర అడిగాం. సో నీ అపరాధాలకి పరిహారం దొరికింది, నీ అపరాధాలన్నీ తీసుకొని ఎక్కడికో మనకు కనపడకుండా తీసుకెళ్ళిపోయాడు. 2, మనం చేసిన పాపాలన్నిటికీ ఆయన కుమారుడు ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి అవి కనపడకుండా ఎక్కడో దాచిపెట్టేశాడు. సో కొన్ని అపరాధాలేమో అసలు కనపడకుండానే వెళ్ళిపోయినాయి, పాపమంతానేమో కనపడకుండా దాచిపెట్టేశాడు. అంతేకాదు 3వ మాట అంటాడు కదా, దోషము అనేటువంటి మాట. మనల్ని దోషి అని ఎంచడంట. ఇప్పుడు దోషి అని ఎంచాడు అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే దోషి అనే జీవితం మీద ఒక్క లైన్ పడింది అనుకోండి, దోషి అని, మనకు నిత్య జీవం లేదు. నిర్దోషి, పాపం లేనివాడు అని ఎంచబడితేనే మనకు నిత్య జీవం, దేవుడి దగ్గరికి వెళ్తాం. అంటే ఏ పాపము లేదు ఇతని యందు, ఏ కపటము లేదు, ఏ పాపము లేదు అనేటువంటి స్థితికి మనం వస్తేనే మనకు నిత్య జీవం. ఇక్కడ అంటాడు ఆయన నిర్దోషి అని ఎంచుతాడంట, దోషం లేనటువంటి వాడని ఎంచుతాడంట. ఎంచటం అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఎంచటం అనేటువంటి అకౌంటింగ్ టర్మ్, రెకనింగ్ అంటాం. అంటే ఇక్కడ మనం వాడేటువంటి ఏంటంటే ఆపాదించటం, లెక్క చెప్పేటప్పుడు, పరిగణించేటప్పుడు, ఎంచేటప్పుడు, అంటే ఈయనలో ఏ దోషము లేదు, నాకు ఏ దోషము కనపడట్లేదు ఇతనిలో అని యెహోవా అతనికి దోషి కాదు అని నిర్ణయం చేస్తాడంట, డిక్లేర్ చేస్తాడు. ఆ డిక్లరేషన్ మనం చూస్తాం న్యూ టెస్ట్మెంట్లో, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ డిక్లరేషన్. అంటే ఇతను నీతిమంతునిగా తీర్చుట అని అంటాం. రోమీయులకు రాసిన పత్రిక 3:21 నుంచి చూస్తాం అన్నమాట. అంటే యెహోవా నీతిమంతుడిగా తీరుస్తాడంట ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఆయన కుమారుడి దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళని నీతిమంతుడు అని అంటాడంట. మన అకౌంట్లో నీతిమంతుడు అనేటువంటిది వేస్తాడంట. ఆయన కుమారుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన కుమారుడు ఎంత నీతిమంతుడో ఆ నీతిని మన అకౌంట్లో వేస్తాడంట, దేవుని కుమారుని యొక్క నీతిని. నువ్వు ఎప్పటికీ ఇంక దోషివి కాదు, నిన్ను ఎవరు దోషి అని అనలేరు. నీకు కావాల్సిందంతా కూడా ఆ పట్టణానికి వెళ్ళటానికి, ఆ మహాప్రకాశమానమైన పట్టణానికి వెళ్ళటానికి కావాల్సిందంతా కూడా దేవుడు నీకు చేశాడు. 3వ మాట ఏంటంటే నువ్వు దోషిగా ఎప్పటికీ ఎంచబడవంట. ఎవరు ఏమైనా అనొచ్చు, దేవుని దృష్టిలో నువ్వు దోషివి కాదు. గాడ్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్ అండ్ హీ హ్యాస్ డిక్లేర్డ్ ద జడ్జ్మెంట్ ఏంటంటే నువ్వు దోషివి కాదు.
సో ఎవరి అతిక్రమాలకైతే పరిహారం కలుగుతుందో, ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందో, ఎవరు దోషి కాదు అని ఎంచబడతారో వాళ్ళకంట లోపల ఏముంటుంది? మొత్తం ఖాళీ చేసాడు. లోపల ఉన్నంత దేవుడు నీ లోపల ఉన్న మొత్తం తీసేసాడండి దేవుడు. నీ లోపల ఉన్న పాపాన్ని తీసేశాడు, నీ లోపల ఉన్న అతిక్రమాలను తీసేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నువ్వు దోషివి కూడా కాదు అంటున్నాడు. ఇంకేముంది లోపల? నువ్వు ఒప్పుకుంది ఏదైనా లోపల ఉందనుకోండి, అప్పుడు నువ్వు కపటం గలవాడివి. నీ లోపల మొత్తం దేవుని కుమారుడు రక్తంలో కడగబడ్డావు అనుకో, ఏముంటుంది లోపల? ఏముండదు. అందుకే ఆ మాట అంటున్నాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ కపటము అనేటువంటి మాట కూడా ఐ థింక్ ఇంపార్టెంట్ మాట. ఇది వేషధారణ. కపటము వెనకాల ఉన్నటువంటి మాట మోసము, వంచన, కపటము, ఎన్ని మాటలు మాట్లాడతాం మనం. లేకపోతే మనం అంటుంటే 2 నాలుకలు దూరం, అంటే లోపల ఒక జీవితం ఉంటుంది, బయట ఒక జీవితం ఉంటుంది. లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం ఉందనుకోండి, నీకు ఇంకా పాప క్షమాపణ జరగలేదు. లోపల ఒక జీవితం, బయట ఒక జీవితం అంటే మోసము, వంచన, కపటము నువ్వు చేస్తున్నావు అనుకో, నువ్వు ఇంకా పాప క్షమాపణ జరగలేదు, నువ్వు ఇంకా ప్రాయశ్చిత్తం నొందలేదు, నువ్వు ఇంకా నిర్దోషిగా దేవుడి దగ్గర ఎంచబడలేదు. అందుకే నీకు లోపల కపటం ఉందన్నమాట. కానీ ఎవరికైతే పాపక్షమాపణ దొరుకుతుందో, నిజంగా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నేను పాపిని, భయంకరమైన పాపిని ప్రభు, నేను చేసిన అన్నీ చెప్తాను ప్రభు అని. అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు, నీకు మొత్తం తెలుసు నేనేం చేశాను. కానీ నేను నీకు చెప్పాలి, ఎందుకంటే నాకు పాప క్షమాపణ కావాలి అని నువ్వు అడిగావు అనుకో, దేవుడి దగ్గరికి వచ్చి నీకు అది ఇవ్వటానికి ఆయన రెడీగానే ఉన్నాడు. నువ్వు అడగలేదనుకో, నీ ఆత్మలో కపటం ఉంది, నువ్వు దోషివి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కాలేదు, నీ అతిక్రమాలు పరిహరింపబడలేదు. ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి, నిజంగా నాకు ఇదంతా జరిగిందా? ఇదంతా జరగటానికి కారణం దేవుని కుమారుడు సిలువలో మరణమే కదా. నువ్వు నిజంగా రోజు సమయం తీసుకొని సిలువ దగ్గరికి వెళ్ళి ఆ సిలువ యొక్క బ్యూటీని, ఆయన ఆ సిలువ మీద వేలాడుతూ, నీ పాపము ఆయన మోస్తూ, నీ ఉగ్రత ఆయన తీసుకుంటూ, ఆయనే పాపమై శాపమైపోయింది నీ జ్ఞాపకం వస్తుందా రోజు? నిజంగా ఆయన చేశాడు కాబట్టి దేవుడి దగ్గర నేను ఇవన్నీ పొందానని నీకు అనిపించలేదు అనుకోండి, నువ్వు ఇంకా కపటము కలవాడు. నువ్వు అడగాలి దేవుణ్ణి, ఎవరి అతిక్రమాలు అయితే పరిహారం ఉంటే, ఎవరి పాపం అయితే ప్రాయశ్చిత్తం ఉంటుందో, ఎవరైతే నిర్దోషిగా ఎంచబడతారో వాళ్ళు లోపల బయట ఒకే రకం ఉంటారంట. సేమ్ లోపల ఎలా ఉన్నారో బయట అలా ఉంటారు. లోపల అలా ఉండి బయట అలా లేకపోతే నువ్వు ఇంకా వేషధారివే, నువ్వు ఇంకా దాచిపెడుతున్న పాపాలు ఉన్నాయి దేవుడి దగ్గర. వాటికి నువ్వు ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే మంచిది. నువ్వు లేకపోతే వాటికి నువ్వే లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. సో ధన్యుడు అవ్వాలంటే ఏం జరగాలి? ధన్యుడు అవ్వాలంటే నీ అతిక్రమములు, నీ పాపము, నీ దోషము, నీ కపటము మొత్తం కూడా దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళి చెప్పాలి, ప్రభువా నేను ఇలాంటి వాడిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పాలి. యాక్చువల్గా సిలువ దగ్గరికి ఇందాక నేను మొదట్లో చెప్పానే, ఒక అతను సిలువ దగ్గరికి వెళ్ళాడని. అతను రాసిన ఆ సాంగ్లో సిలువ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో ముందు చెప్తాడు, సిలువ దగ్గర ఏం జరిగిందో రెండోసారి చెప్తాడు, సిలువ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉన్నాడో మూడో పాయింట్గా చెప్తాడు యాక్చువల్గా. కానీ ఇక్కడ దావీదు డిఫరెంట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, సిలువ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా ఉందో చెప్పాడు మనకు ఆల్రెడీ. ఇప్పుడు సిలువ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? ధన్యుడిగా వెళ్తున్నాడు సిలువ దగ్గర నుంచి. సిలువ దగ్గరికి ఎలా వచ్చాడో చెప్పలేదు, సిలువ దగ్గర ఏం జరిగిందో ఇంకా చెప్పలేదు. కానీ సిలువ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆనందంగా, ఉత్సాహంగా ఎగురుతూ
బయటకు వస్తున్నట్టుగా దావీదు మనకు మొదటి 2 వచనాల్లో కనిపిస్తాడు. అందుకే నేను దాన్ని గొప్ప ధన్యత అన్నాను. గొప్ప ధన్యత అని ఎందుకు అన్నానంటే నిజంగానే ధన్యత, దానికి మించిన ఆనందం ఇంకేం లేదు. ఏ ఆనందం కావాలి మనకి? నీకు దేవుడితో నివాసం చేయటానికి, నిత్య జీవంలో నువ్వు ఆయనతో ఉండటానికి, మహిమలో ఆయనతో నడవటానికి, నీ కన్నులతో దేవుడిని చూడటానికి కావలసినటువంటి పాప క్షమాపణ నీకు దొరికింది. దానికి మించిన సంతోషం నీకు ఇంకా ఏమన్నా ఉందా ఈ లోకంలో? ఇంకా ఏదైనా ఇవ్వగలదా? ఇంకెక్కడైనా దొరుకుతుందా నీకు? వెతుకు, ఎక్కడ దొరికినా కూడా ఎక్కడ దొరకదు నీకు. అది దేవుని కుమారుడి దగ్గర మాత్రమే, సిలువలో మాత్రమే దొరుకుతుంది. అందుకే దావీదు గంతులేస్తున్నాడు, నేను ఆనందంగా ఉన్నాను, నేను ధన్యుడిగా ఉన్నాను. నేనే కాదు, ప్రతి ఒక్కడు పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కడు ధన్యుడే. ధన్యతని ప్రొనౌన్స్ చేస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు వాళ్ళ మీదకి. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. ఇప్పుడు నువ్వు చూడండి, మీరు ఒక క్రిస్టియన్ కలిసావనుకో, మనం ఏం చెప్తావు తెలుసా? నువ్వు ధన్యుడివి, యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. ఎందుకో తెలుసా? దేవుడు నీ పాపాలన్నీ క్షమించాడు, నిన్ను కపటం లేనివాడిగా చేశాడు, నిన్ను నిర్దోషిగా చేశాడు. యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్, యు ఆర్ బ్లెస్డ్ ఉమెన్. నీకు నిత్య జీవానికి కావాల్సిన మొత్తం ఇచ్చాడు ఆయన. బీ హ్యాపీ. ఏమీ లేవు మా ఇంట్లో, నా జీవితంలో ఏమీ లేదు, నాకేమీ దొరకట్లేదు. వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యాపీనెస్? ఏం జరిగింది నీ హ్యాపీనెస్కి? ఏమున్నా ఏమి లేకపోయినా బీ హ్యాపీ ఫ్రమ్ టుడే బికాజ్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ పాపాలు క్షమించబడి, నిన్ను నిర్దోషి అని, నీతిమంతుడని దేవుడు ఎంచాడు, నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తున్నాడు. దాన్ని బట్టి గంతులేస్తూ ఎట్లాగైతే సిలువలో నుంచి అతను వెళ్ళాడో నువ్వు కూడా ఈరోజు ఇక్కడ నుంచి అలానే వెళ్ళాలి, గంతులు వేస్తూ వెళ్ళాలి. మార్నింగ్ వస్తుందంటే మార్నింగ్ నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆ వండర్ఫుల్ క్లాస్లో దేవుని కుమారుడి యొక్క మరణం వలన, ఆయన పునరుద్ధానం వలన నాకు నిత్య జీవం దొరికింది. నేను బతుకుతుంది ఆయన కోసం. మై లైఫ్, ఎవ్రీథింగ్, మై జాయ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అట్లా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆయన సిలువ దగ్గరికి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా ఉందో దావీదు మొదలు పెట్టాడు. కానీ సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో మనకి 3-4 వచనాల్లో చెప్తున్నాడు. 3-4 వచనాల్లో సిలువ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? పెద్ద మూట మోసుకుంటా వచ్చాడు సిలువ దగ్గర. మోయలేక, నడవలేక, ఆనందం లేక, సంతోషం లేక తొలిచి వేస్తా వచ్చాడు సిలువ దగ్గరికి. రెండవ పాయింట్, గొప్ప చీకటి. ఇక్కడ మనం 3వ వచనం 4వ వచనంలో చూస్తాం. ఏంటి గొప్ప చీకటి? ఏంటంటే, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయను. నిజమే కదా? సిలువ దగ్గరికి నువ్వు రాకముందు నీ పరిస్థితి ఇదే, నా పరిస్థితి కూడా ఇదే. ఏం చేశాడంటే, ఇక్కడ ఈ చీకటి ఎందుకు ఇతని మీద ఇంత చీకటి ఉంది, లేకపోతే ఇంత బరువు ఎందుకుందంట అంటే, నేను మౌనినై ఉండగా. ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేని గురించి మౌనంగా ఉన్నాడు? దేని గురించి మౌనంగా ఉన్నాడో తెలుసా? పాపము చేశాడు. పాపము చేసి పాపాన్ని దేవుడి దగ్గరికి ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా మౌనంగా ఉన్నాడు. దేని గురించి మౌనంగా ఉన్నాడంటే, పాపముల గురించి, అతిక్రమముల గురించి సైలెంట్గా ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పట్లేదు. మౌనంగా ఉంటే ఏం జరిగిందంట? దినమంతా నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఏం చేస్తావు తెలుసా? పాపాన్ని నువ్వు మోసేవనుకో, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, చిన్న పాపమే కదా, ఇంకొన్నాళ్ళు చేద్దాం, లేకపోతే ఇంకొన్నాళ్ళు దాచిపెడదాం, ఎవరు చూస్తారు, ఎవరు చూడరు అని గనక నువ్వు చేసావనుకో, నీ పాపాన్ని దాచిపెట్టావనుకో. దావీదు దాచిపెట్టాడు, దగ్గర సంవత్సరం దాచిపెట్టాడు. భయంకరమైన పాపాలు చేశాడు. పొరుగు అని భార్యను తీసుకున్నాడు, ఆ భార్య యొక్క భర్తను చంపించాడు, సీక్రెట్గా దాచిపెట్టాడు. చాలామందికి తెలిసింది ఆల్రెడీ. తనకు తెలుసు, తనను పొడుస్తుంటుంది, ఆ గిల్ట్ రోజు పొడుస్తుంటుంది.
చాలామంది తెలిసి ఉంటుంది, ప్రాబబ్లీ యోవాబుకి తెలిసి ఉంటుంది. యోవాబుకి లెటర్ ఇచ్చి పంపిస్తాడు, ఇతన్ని ఎక్కడైతే వార్ జరుగుతుంటుందో, ఇంటెన్స్గా జరుగుతున్న దగ్గర పెట్టు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చి పంపిస్తాడు. యోవాబు ఆలోచించడా? అతను చనిపోగానే అతని భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే యోవాబుకు తెలీదా? ఎందుకు చేస్తున్నాడు దావీదు ఇదంతా? దావీదు దాచిపెట్టాలనుకున్నాడు, చాలా రోజులు దాచిపెట్టాడు. కానీ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ యెహోవాకు తెలుసు కదా అతను పాపం భయంకరమైన పాపాలు చేస్తున్నాడని. సో మనిషి లోపల నువ్వు ఎంతకాలం పాపాన్ని దాచిపెడితే అంత గిల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంత గిల్ట్ యాంగ్జైటీ ప్రొడ్యూస్ చేస్తుంది, అంత యాంగ్జైటీ నిన్ను డిప్రెషన్లో తీసుకెళ్తుంది. పాప భారము మోయటం ఈజీ కాదు. పాపం యొక్క భారము చాలా భయంకరమైనటువంటిది. చాలామంది మోసి 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 తొందరగా చచ్చిపోతున్నారు. నిద్ర పట్టదు, జీవితం అంతా అలజడితో ఉంటుంది, జీవితం అంతా భయంతో నిండి ఉంటుంది. పాపం చేసేవాడికి నెమ్మది ఉండదు. అంటాడు, నేను పాపం ఒప్పుకోకుండా నేను లోపల మూలుగుతున్నాడంట, లోపల ఆర్తధ్వని దుఃఖంతో నిట్టూర్పులు ఉరుస్తున్నాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవట్లేదు. దానివల్ల ఏం జరిగిందంట, ఎముకలు క్షీణించిపోతున్నాయంట. మొత్తం బాడీ లోపలంతా కూడా భయంకరంగా అయిపోతుంది. క్షీణించిపోవడం అంటే మీకు తెలుసు ఏమవుతుంది, వీక్ అయిపోతుంది, ఎముకలు వీక్ అయిపోతున్నాయి. మామూలు మనిషి కాదు దావీదు వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన చేసిన యుద్ధాలు కానీ లేకపోతే ఆయన బాడీ స్ట్రక్చర్ కానీ మామూలు వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఏమీ లేదు నా శరీరంలో, ఈ పాపం నన్ను తినేస్తుంది. అంతేకాదు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. అంతే కదా, మరి పాపం చేసిన వాడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఆ బరువు దేవుడు కూడా బరువు వేస్తాడు వాడి మీద, ఆయన చేయి పెడతాడు. ఎందుకంటే నిజంగా ఆ పాపం చేసి ఒప్పుకోకుండా తిరుగుతున్న వ్యక్తి మీద దేవుడి డిసిప్లిన్ కూడా ఉంటుంది, గాడ్స్ డిసిప్లిన్. దావీదు కుటుంబంలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఎంత భయంకరంగా జరిగిందో మనకు తెలుసు. కూతురు పాడైపోవడం, ఒక కొడుకుని ఇంకో కొడుకు చంపటం, ఆ కొడుకుని ఇంకొక ఆయన చంపటం, అంటే మొత్తం కుటుంబం చుట్టూ ఉన్న కంచె అంతా తీసేసాడు దేవుడు. భయంకరంగా దేవుడు డిసిప్లిన్ చూసాడు అనమాట. ఆ బరువు అంటే ఏంటంటే దేవుని హస్తం అతని మీద ఉన్నటువంటి అర్థం ఏంటంటే, అంటే ఆ మాట ఉంది కదా, నీ చెయ్యి నా మీద బరువుగా ఉందంటే డిసిప్లినింగ్ రాడ్ అనమాట. ఒప్పుకునేదాకా దేవుడు డిసిప్లిన్ చేస్తూనే ఉంటాడు. అందుకే అంటాడు, నా సారం వేసవి కాలంలో ఎండిపోయినట్ట. వేసవి కాలంలో నీళ్లు లేని మొక్క ఎలా ఎండిపోద్దో అలా ఎండిపోయాడట. సారము లేకపోతే బలం లేదు, సత్తువ లేదు, ఏమీ లేని వాళ్ళలాగా ఎండిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఒక భక్తుడు అంటాడు, ఒప్పుకొని పాపం అంట నీ ఒళ్ళో పెట్టుకున్న పాము లాంటిదంట. నువ్వు ఎంతకాలం పెట్టుకుంటే అన్ని కాట్లు వేస్తుంటుందంట. నేనంటాను, నిజంగానే నువ్వు ఒళ్ళో పెట్టుకున్న పామే కాదు, నువ్వు పడుకున్నప్పుడు నీతో పెట్టుకున్న పాము కూడా అది. నువ్వు ఎంతకాలం దాన్ని మోస్తావో అన్ని కాట్లు నువ్వు తినాల్సిందే. నిజమే అది. నువ్వు ఒప్పుకోకుండా పాపాన్ని నీ దగ్గరే పెట్టుకో, అది నిన్ను ఇంకా గాయాలు చేస్తుంటుంది, భయంకరమైన గాయాలు నీకు చేస్తూనే ఉంటుంది అన్నమాట. కొంతమంది తట్టుకోలేక, అరే నేను ఎంత పాపం చేశానని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్ ప్రాబ్లమ్స్లో కూడా వెళ్ళిపోతారు. తెలీదు వాళ్ళకి. ఆ వ్యక్తి దారిలో నడుచుకుంటూ కొండ దగ్గరికి వచ్చాడని, ఆ కొండపైన సిలువ ఉందని, సిలువమైన దేవుని కుమారుడు చనిపోయాడని తెలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళేమో. తప్పిపోయిన కుమారుడు పరిగెట్టుకుంటూ వచ్చినట్టు పరిగెట్టుకుంటూ వస్తారేమో. అంటాడు, నిజంగా ఇది చీకటి బ్రతికేది. పాపం చేసి పాపం దాచిపెట్టి నువ్వు తిరుగుతూ ఉన్నావంటే భయంకరమైన చీకటిలో నువ్వు బ్రతుకుతున్నట్టే. అది చెప్పలేనంత చీకటి, ఎవరికి చెప్పలేవు నువ్వు. ఎందుకు? నీకు నీ లోపల భయం కూడా ఉండొచ్చు, నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతుంటాయి కదా.
నువ్వు చేసిన పాపాలు వెంటాడుతుంటే, నువ్వు ఎవరెవరికైతే అన్యాయం చేసావో, ఎవరెవరినైతే మోసం చేసావో, ఎవరెవరి జీవితాలను పాడు చేసావో వాళ్ళందరూ నీ కోసం వెతుకుతుంటారు కదా. సో ఒక సైడు నువ్వు మనుషుల మీద చేసిన పాపాలన్నీ నిన్ను వెతుకుతూనే ఉంటాయి. రెండో సైడు నువ్వు చేసిన పాపం అంతా దేవుడికి వ్యతిరేకంగా చేసావు కాబట్టి ఆయన చెయ్యి, ఆయన బరువు కూడా నీ మీద ఉంటుంది. ఇన్ని గాయాలతో, ఇన్ని దెబ్బలతో, ఎంత భారంతో నీ హృదయం మీద పెట్టుకొని అంత బరువు నువ్వు పడుకోవాలా? పడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు? నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు అని ఒక మాట అంటాను. తండ్రి నన్ను క్షమించు, నేను ఎదుటి పాపం చేశానని ఒక మాట చెబుదామని బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తుంటే దూరంగా ఉండగానే తండ్రి చూసి తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. నీ పాపాలు నువ్వు మోయాల్సిన అవసరం లేదు. రా, సిలువ దగ్గరికి రా, దేవుడు పిలుస్తున్నాడు. రా, నా కుమారుడినే ఇచ్చాను, నేను నా ప్రియ కుమారుడినే మీకోసం ఇచ్చాను. నా ప్రియ కుమారుడు సిలువలో నీకోసం ప్రాణం పెట్టాడు. రా, పరిగెట్టుకుంటూ రా. నువ్వు నీ పరిస్థితి ఎలా ఉన్నారా, ప్రతిదీ ఒప్పుకో నా దగ్గరికి వచ్చి. నీకు వెలుగు చూస్తావు నువ్వు. సో సిలువ దగ్గరకు పిలుస్తున్నప్పుడు చూడండి, 5వ వచనం చూస్తే అప్పుడు ఏం చేశాడండి? ఇంకా తట్టుకోలేకపోయాడు. చానాళ్ళు దాచిపెట్టాడు. ప్రవక్త నాతాను వచ్చి చెప్పాడు, నువ్వు చేస్తున్న భయంకరమైన పాపము. డైరెక్ట్గా వచ్చి దేవుడు చెప్పాడు. ఇంకా దాచిపెట్టుకోక వచ్చి దేవుడి సన్నిధిలో పాపము ఒప్పుకున్నాడు. 51వ కీర్తన చాలా డీటెయిల్డ్గా చెప్తుంది ఎలా పాపం ఒప్పుకున్నాడు అనేటువంటిది. 32వ కీర్తనలో మనకు అదంతా చెప్పడు. ఏమేం చేశాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని చెప్పి, నా అతిక్రమాలు నీకు తెలుసా అంటాడు, నా దోషాన్ని కడుగు అంటాడు, నా అతిక్రమాలు తుడిచివే అంటాడు, నీకు విరోధంగా నేను పాపం చేశాను అంటాడు. ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం గమనించాల్సింది, మనము చేసిన ప్రతి తప్పు కూడా మనం ఏమనుకుంటామంటే, నేను వాళ్ళని మోసం చేశాను, వీళ్ళ గురించి మోసం చేశాను, వాళ్ళని అలా చేశాను, వీళ్ళని అలా చేశాను, ఇదంతా పాపం చేశాను, వాళ్ళని మోసం చేశాను, భయంకరంగా చేశాను. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా మనుషుల చుట్టూనే చూస్తాడు, మనుషుల వైపే చూస్తాడు. కానీ మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు చేసిన ప్రతి అతిక్రమం, ప్రతి పాపము కూడా దేవుడికి వ్యతిరేకంగా చేసావు, మనిషి కాదు. నువ్వు ఫస్ట్ వెళ్ళాల్సింది, పాప క్షమాపణ పొందాల్సింది దేవుడి దగ్గర నుంచి. నువ్వు ఒప్పుకోవాల్సింది పాపము మనుషుల దగ్గర కాదు. ముందు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయనతో నువ్వు సమాధాన పడాలి ఫస్ట్. తర్వాతే మనుషుల దగ్గరికి కూడా వెళ్ళాలి. దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నాడు. చాలామంది పాపం చేసిన తర్వాత మనుషులకు వ్యతిరేకంగా చేశాను అనేటువంటిది వెంటనే అర్థమవుతుంది వాళ్ళకి. కానీ అసలు నేను చేస్తున్న పాపం అంతా కూడా దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాను అనేటువంటిది చూడలేరు. మనిషి చూడలేడు, తొందరగా చూడలేడు. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు తను చేసిన పాపం గురించి ఎక్కడికి వెళ్ళాడు? 5వ వచనంలో వెంటనే పరిగెట్టుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటాడు? 5వ వచనం మొదట్లో ఏమంటుందో తెలుసా? నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని. ఇప్పుడు వెలుగు ఎలా చూశాడు? గొప్ప వెలుగు నేను ఎందుకన్నానో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, నా దోషము కప్పుకొనక అంటే దాచిపెట్టకుండా, నా దోషాన్ని నేను దాచిపెట్టలేదు, నేను నీ దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాను, యెహోవా సన్నిధికి వచ్చి ఒప్పుకున్నాను. తర్వాత అంటాడు, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుంటుని, నా పాప దోషము నువ్వు పరిహరించి ఉన్నావు. చూడండి, ఎంతో దూరం లేదు నీ పాప క్షమాపణ పొందటానికి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నేను పాపం చేశాను, తప్పు చేశాను, మోసం చేశాను, అన్యాయం చేశాను, అక్రమం చేశాను, దుష్టత్వం చేశాను, నన్ను నేను నాశనం చేసుకున్నాను, నా కుటుంబాన్ని నాశనం చేశాను, చాలామందిని నాశనం చేశాను, ప్రభువా నన్ను క్షమించు. నిజంగానే చేశాడు. తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, పక్కవాడి కుటుంబాన్ని కూడా నాశనం చేశాడు. ఇప్పుడు వచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, రా, నీ ఎంత భయంకరమైన పాపాలైనా రా, నేను క్షమిస్తాను. సో గొప్ప చీకటి నుంచి గొప్ప వెలుగు నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఎప్పుడైతే ఆ పాపమును తీసుకొని వచ్చి నువ్వు యెహోవా ఎదుట, మళ్ళీ చెప్తున్నాను, నీ ఎదుట అంటాడు, నీ సన్నిధి అంటాడు. 2 మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. నీ పాపము ఒప్పుకోవాల్సింది యెహోవా దగ్గర.
నీ పాపం ఒప్పుకోవాల్సింది ఆయన సన్నిధిలో, నీ అతిక్రమాలను ఒప్పుకోవాల్సింది. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. నీకు నిజంగా అన్నీ క్షమించి నీ పాపములను నీకు దూరం చేసి నీ అతిక్రమంలో నీకు కప్పి నిన్ను నీతిమంతుడిగా తీర్చి నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తాడు. ఇంతకు మించి మనకేం కావాలి? ఈ లోకంలో నువ్వు అన్నీ సంపాదించుకొని ఇది లేదనుకో, వేస్ట్. ఇది ఉండి ఏమీ లేదనుకోండి, అయినా పర్వాలేదు, బెస్ట్ అన్నమాట. మనకు బెస్ట్ ఇచ్చాడు దేవుడు, అవునా కదా? నాకు నిత్య జీవం ఉండి పాప క్షమాపణ పొంది నాకు ఈ లోకంలో ఏం లేకపోయినా కూడా పర్వాలేదు. ఏ రోజు నాకు తినటానికి దేవుడు తక్కువ చేయలేదు. దేవుడు నీకు తినటానికి ఏ రోజు కూడా తక్కువ చేయడు. ఆయన పోషిస్తాడు నిన్ను. కానీ అన్నింటికీ మించి నీకు కావాల్సింది నిత్య జీవం. కాబట్టి నీ నిత్య జీవం గురించి నువ్వు ఈరోజు ఆలోచించాలని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. నిజంగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకో. ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే నువ్వు తప్పకుండా క్షమించబడతావు. నువ్వు నిజంగా గొప్ప చీకటి నుంచి గొప్ప వెలుగుకు వస్తావు. గొప్ప వెలుగు నుంచి గొప్ప ధన్యత స్థితికి నువ్వు తిరిగి వస్తావు అన్నమాట. సో ఈ మాటలు నువ్వు వింటూ నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఫస్ట్, నిజంగా నీ పాపాలు క్షమించబడినా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపాలు క్షమించబడినా, నీ అతిక్రమములకు, నీ పాపములకు, నీ దోషమునకు, నీ కపటమునకు మొత్తం సమాధానం సిలువలో దొరుకుతుంది. అది నువ్వు పొందావా లేదా? పొందకపోతే కనుక ఈరోజు క్షమించమని దేవుడిని అడిగి ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా. ఆ బరువు అంతా కూడా నీ హృదయం మీద నుంచి దేవుడు తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. పాపాన్ని దాచిపెట్ట మాకు. నేను చెప్పాను, పాపం దాచిపెట్టావనుకో అది నిన్ను తినేస్తుంది. కాబట్టి నువ్వు త్వరగా దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకో, పశ్చాత్తాపంతో ఒప్పుకో. ప్రభువా నీ ఎదుటే నేను పాపం చేశాను, ఈ సిన్ అంతా ప్రభువా నీ ఎదుటే చేశాను, అబద్ధాలన్నీ నీ ఎదుటే చెప్పాను, చెడ్డ క్రియలన్నీ నీ ఎదుటే చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని నువ్వు ఆయన దగ్గర ఒప్పుకున్న వెంటనే క్షమిస్తాడు ఆయన. ఇక్కడ యాక్చువల్గా మన టెక్స్ట్ ఏం చెప్తుందంటే ఒప్పుకున్న తర్వాత కొంతకాలానికి క్షమించినట్టు చెప్పట్లేదు. టెక్స్ట్ ఏం చెప్తుంది తెలుసా? ద మూమెంట్ యూ యాక్సెప్ట్ అండ్ యూ ఆస్క్ ఫర్గివ్నెస్, హీ విల్ గివ్ యూ ఫర్గివ్నెస్. నువ్వు అడగగానే ఆయన వెంటనే నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. నువ్వు చేసిన పాపాలకి నిత్య జీవానికి సంబంధించి మొత్తం క్షమిస్తాడు, నీకు నిత్య జీవము ఇస్తాడు. కానీ ఈ లోకంలో నువ్వు చేసిన పాపాలకి నువ్వు శిక్ష అనుభవిస్తావు. దావీదు కూడా అనుభవించాడు. డిసిప్లిన్ మాత్రం తప్పించుకోరు మనం, కాకపోతే నిత్య జీవం మాత్రం నీకు ఇస్తాడు. నిత్య జీవానికి కావాల్సినటువంటి కృప అంతా కూడా నీకు ఇస్తాడు. ఆయన క్షమిస్తాడు, నిన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్తాడు. కాకపోతే నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఏమవదు, దేవుడు వాటి నుంచి కూడా నన్ను క్షమించాడు, అవేమి నన్ను ఏం చేయవని అనుకుంటున్నావు. లేదు, నువ్వు భరించాల్సిందే. దావీదు భయంకరంగా భరించాడు, సివియర్ డిసిప్లైన్ చేశాడు దేవుడు దావీదుని. చాలా సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. కాబట్టి నువ్వు నిజంగా సంతోషంగా, ఆనందంగా దేవుడి సన్నిధి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నుంచి నువ్వు ప్రతిరోజు సంతోషంగా ఉండాలి, మరణం వరకు సంతోషంగా ఉండాలి. ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు ఉదయమే లేవగానే దేవుని కుమారుడు సిలువ, ఆ మాటలు నీకు జ్ఞాపకం రావాలి. ఆయన మరణించాడు, నాకు జీవం ఇచ్చాడు. ఆయన వేదన శ్రమ పొందాడు, నాకు విశ్రాంతి ఇచ్చాడు. నేను బ్రతుకుతుంది ఆయన కోసమే, నాకు నిత్య జీవం ఇచ్చాడు. కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. దేవుని వాక్యం చాలా చోట్ల చెప్తుంది, మన పాపంలో మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు గొప్ప వాగ్దానము నీకు ఉండగానే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు. పాపక్షమాపణ లేకపోతే భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు. సీరియస్గా దాన్ని తీసుకోవాలని, నువ్వు నిజంగా చీకటి నుంచి వెలుగుకు రావాలని, వెలుగు నుంచి సంతోషంగా గంతులేసేటువంటి ఆనందమైన స్థితికి నువ్వు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ కృప ప్రభువు నీకు దయచేయాలని, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నీ హృదయాన్ని మెత్తనం చేసి వంచి
ఆయన దగ్గరకు తీసుకొని రావాల్సిన కావాల్సిన కృప కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన నిజంగా ప్రభువా, మరి సిలువలో నీ కుమారుడిని మేము చూసాము. ఎంతో గొప్ప కీర్తన ప్రభువా ఇది. నిజంగా అవును ప్రభువా, మా పాపములు నాయన, మా అతిక్రమములు, మా దోషము అంతా కూడా నాయన పరిహారము కారణము నీ కుమారుడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి నీ కుమారుడు నాయన. ఆయనలో మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి, దాని ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఈరోజు నిజంగా ఆ ధన్యత స్థితికి నీ బిడ్డల్లో ఎవరైనా రాకుండా ఉంటే వారిని క్షమించండి ప్రభువా. వారికి అవకాశం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు నాయన, పాపము చేస్తూ పాపాన్ని దాచిపెట్టి బ్రతుకుతున్న ప్రతి బిడ్డను దర్శించు ప్రభువా. నాయన ఆ భయంకరమైన మహా చీకటి నుంచి ప్రభువా, నాయన వెలుగు నీ బిడ్డలు చూడటానికి సహాయం చేయండి. నాయన నీ సన్నిధికి వచ్చి నీ ఎదుట వారి పాపములు ఒప్పుకొని ప్రభువా, నాయన నీతో జీవించడానికి నీ బిడ్డల కృప దయచేయమని, నీ దీవెన మీ ఆశీర్వాదము సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పైన, వారి కుటుంబాలపైన మీరు అనుగ్రహించమని ఈ రోజు నుంచి ప్రభువా, ఏ రోజు మేము లేచినా కూడా నాయన ఉదయమునే లేవగానే మేము సంతోషంగా లేవటానికి సహాయం చేయండి ప్రభువా. ఆనందంగా లేవటానికి సహాయం చేయండి ప్రభు. మా సంతోషానికి, ఆనందానికి కారణము ఎవరైతే శ్రమ పొంది మాకు విశ్రాంతి ఇచ్చాడు, ఎవరైతే ప్రాణం పెట్టి మాకు జీవం ఇచ్చాడు, నీ కుమారుని బట్టి మేము ఆనందంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.